ఒంగోలు నగర పరిధిలో ఉన్న కల్వరి టెంపుల్ నందు మంగళవారం రాత్రి సెమీ క్రిస్మస్ వేడుకలు దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేలాదిగా క్రైస్తవ విశ్వాసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు టీడీపీ నాయకులు కూడా హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దైవజనులు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. క్రిస్మస్ సందేశాన్ని ప్రజలకు అందించారు. యేసుక్రీస్తు చూపిన సేవ, ప్రేమ మార్గంలో నడవడమే అసలైన క్రైస్తవ్యానికి నిదర్శనమని సతీష్ కుమార్ గారు తెలియజేశారు. కూర్చోండి కూర్చోండి తీసుకుంటున్నారే కూర్చోండి అందరూ కూర్చోండి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది చలికాలంలో ఇప్పుడు గొప్పనప్పుడల్లా నాకు నువ్వు నా పిల్లలకు ప్రార్థన చేయాల్సిన కోరుకున్నాను. చిన్న ప్రార్థన పరిశుద్ధమైన పరిగణలో పిల్లలను పరిగణించి వృద్ధాప్యంలో వీరికి కావాల్సిన ఆరోగ్యం ఆయన ఆత్మరక్షణ కుటుంబాలందరికీ రక్షణ భాగ్యము సమాధానము చేసే ప్రార్థనకి జవాబు దయచేసి మీరే ప్రభావ మీ జీవితాల్లో మీ కుటుంబాలను మీరు పెద్ద బిడ్డల కుటుంబాల్లో రక్షణ జరిగించమని క్షేమాన్ని ఇవ్వమని ఆర్థికంగా ఇబ్బందులను విడిపించమని అందరికీ ఆయన నీ మనసు దయచేసి మీ రాజ్య వారసులుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వారిని ఆశీర్వది కానీ వాళ్ళ వైపు పాలన బయట చేస్తున్న వెళ్దాము. కలిసిన మీ మనవడు సాహస్ ప్రిన్స్ మీకు పంచి పెట్టే దాన్ని పాల్గొంటున్నారు. అన్నగారు సార్ 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 బయట ఆడ విద్య కాడ దయచేసి బ్లాంకెట్స్ తీసుకున్నవారు సైడ్ హాల్స్లో ఇద్దరికి ప్రత్యేకంగా ఆనందం చైర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే బ్లాంకెట్స్ తీసుకున్నారో మీరు సైడ్ హాల్ నుండి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం.
రోజు కానీ పుట్టిందనుకోండి, పుట్టాడనుకోండి, పిల్లాడు ప్రతిరోజు మీ ఇంట్లో కనిపిస్తాడు. ఆ అమ్మాయి ప్రతిరోజు మీ ఇంట్లో కనిపిస్తుంది. ఎందుకని మీ ఇంట్లో జన్మించాడు కనుక, మీ ఇంట్లో పుట్టింది కనుక. అదే రీతిగా మీ హృదయంలో యేసు జన్మించినట్లయితే ప్రతిరోజు నీలో క్రీస్తు కనిపించాలి. పండగకే కాదు కదా, బర్త్డేకి మాత్రమే కాదు కదా కొడుకు కనిపించేది, కూతురు కనిపించేది, ప్రతి దినం వాడు కనిపిస్తాడు. బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, కూతురు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, సంతోషపడతాం. కానీ మీ కొడుకు ప్రతిరోజు కనిపిస్తాడు కదా మీ ఇంట్లో, మీ కుమార్తె ప్రతిరోజు కనిపిస్తుంది కదా మీ ఇంట్లో. అలాగే క్రిస్మస్ లో మనం క్రీస్తు యొక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ నీలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో జన్మించిన యేసు ప్రతిరోజు నీ ఇంట్లో కనిపించాలి, నీ గృహంలో కనిపించాలి, నీ గుండెల్లో కూడా కనిపించాలి. అదే నిజమైన క్రిస్మస్. అదే చెప్తున్నా. రైలు వచ్చింది, దిగేవాడు దిగుతున్నారు. ఒక అతను యాపిల్ పళ్ళు అమ్ముకుంటున్నాడు. ఎవరో హడావిడిగా ఆ 4 చక్రాల బండిని గుద్దుకున్నాడు. యాపిల్ పళ్ళు అన్ని పడిపోతున్నాయి. తొక్కేవాడు తొక్కేస్తున్నారు, దొరుకుతున్న యాపిల్ పళ్ళు వెళ్ళి ఆ ప్లాట్ఫామ్ నుంచి కింద పడిపోతున్నారు. ఎవరు కూడా పట్టించుకోవడం, ఎవరు సహాయం చేయట్లేదు. తీరా చూస్తే ఈ సముద్రంలో ఈరోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఒక తీర్మానం తీసుకున్నారు. ఏమని? బ్రతికితే నేను క్రీస్తు అనే బ్రతకాలి, జీవిస్తే నేను క్రీస్తు అనే జీవించాలి. లేదా పేరు మార్చేసుకుందాం, అతని పేరు సంతోష్, కానీ వాడు మొక్కలో సంతోషం ఉండదు. ఏం ప్రయోజనం చెప్పండి? పేరు పరిశుద్ధరా, కానీ జీవితంలో పరిశుద్ధం ఉండదు. ఏం లాభం చెప్పండి? పేరు శాంతి, క్షమించడం ఉంటే పేరులో శాంతి ఉంది కానీ మనిషిలో శాంతి లేదు. ఏం ప్రయోజనం? పేరు మరియమ్మ, ఆమె పరిశుద్ధురాలు. పేరులో పరిశుద్ధత ఉంది కానీ జీవితంలో పరిశుద్ధత లేదు. ఏం లాభం? ఈరోజు మనం తీర్మానం తీసుకున్నాం. ఏమిటా తీర్మానం? క్రైస్తవుడు అని అంటే మతం ఉంచుకున్నాడు కాదు. క్రైస్తవుడు అంటే క్రీస్తు అనే జీవించేవాడు, క్రీస్తును వెంబడించేవాడు మాత్రమే క్రైస్తవుడు అంటారు. పైపెచ్చు క్రైస్తవులు అనేది మనం పెట్టుకున్న పేరు కాదు. మీకు ఒక విషయం తెలుసా? మనం సాధారణంగా ఏమని పిలుస్తారు? క్రైస్తవులు అండి అంటారు కదా. అది ఒక మతం కాదు. క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. యేసుక్రీస్తు బోధలు విని, యేసుక్రీస్తు యొక్క బోధన ద్వారా ప్రభావితం చెందిన అనేక మంది అంతియోక అనే పట్టణంలో వాళ్ళు సంచారం చేస్తున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అని ఎదుటి వాళ్ళు నిన్ను చూసి చెప్పగలిగిన జీవితమే అసలైన క్రైస్తవ జీవితం. అర్థమైందండి? అది క్రీస్తుకు సంతోషం. యేసయ్యా నన్ను ప్రాణంగా ఈ లోకానికి ఏదించా, నాకు రావాల్సిన శిక్ష అంతా నీ మీద వేసుకుంటా. ఈ రాత్రి నన్ను క్షమించాయా, నూతన హృదయాన్ని దయచేయక నీ బిడ్డగా నీ వలె జీవించే నీ మనస్సు నాకు దయచేయి. ప్రతి దినము నీతిగా యథార్థంగా జీవించగలిగిన హృదయాన్ని అనుగ్రహించు. ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరిచే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Calvary Camp Christmas celebration సతీష్ కుమార్ గారిని స్థానిక శాసనసభ్యులు కమిషన్ జనార్దన్ సన్మానిస్తున్నారు. శ్రావణంలో మరియు సమయంలో
ముందుగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఇందాక మన పాస్టర్గా చెప్తా ఉంటే అన్ని విన్నా చెప్పేది ఒకటే, అందరినీ ప్రేమించండి, అందరితో ఐక్యంగా ఉండండి, తప్పు చేసిన వాళ్ళు కూడా ప్రకటించండి. అలాంటి సూత్రాలు చెప్పింది యేసు ప్రభు గారు. ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ చేసుకునే క్రిస్మస్ పండుగ కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి యేసునాథుడు ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా మనం పాటిస్తే సమాజం బాగుండదు. సమాజం ప్రజలందరూ కూడా బాగుంటారు, కక్ష సాధించడం గొడవలు ఉండవు, అదేవిధంగా ఆస్తి కలగాలు ఉండవు. అన్నీ బాగుండాలంటే ఆయన సూచనలు అందరూ కూడా పాటించాలని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా బాస్ గారు సతీష్ కుమార్ గారు ఆయన చేసిన సేవలు మనకు ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద మందిరాలని నిర్మించడం, ఎంతోమంది ఈస్మాలందరూ కూడా భక్తులందరూ కూడా ఒక దగ్గరికి చేర్చాలంటే ఇంత పెద్ద మందిరాలు కూడా పెట్టి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ అనేక సేవలు అందిస్తున్నారు మన సతీష్ కుమార్ గారి దగ్గర కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాంటి వాళ్ళు మన రాష్ట్రాల్లో తెలుగు పెద్దగా ఉండటం మన అదృష్టంగా భావిస్తూ తప్పకుండా కూడా మన ఇందాక ఎన్నో సూత్రాలు చెప్పారు, మేము వచ్చి చాలాసేపు విన్నాం. అలాంటి సూత్రాలు మనందరం కూడా పాటిద్దామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు దేవుడు జన్మించాడు. హల్లెలూయా. ఈ సమయంలో మీరు వెలిగించిన క్యాండిల్ ఆరిపోయిన పర్వాలేదు, కానీ దేవుడు వెలిగించిన మీ జీవితాలు మాత్రం మీరు జీవించినంత కాలం వెలుగుతూనే ఉండాలి. దయచేసి మీ క్యాండిల్ ఆఫ్ చేయండి. అలాగే ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం
మధ్యకు వచ్చిన ఎమ్మెల్యే గారిని, వారితో వచ్చినటువంటి సహచరులను, వారి వారి కుటుంబాలను నీ యొక్క సేవకునిగా, నీ ప్రవక్తగా వారిని ఆశీర్వదిస్తున్నానయ్యా. వారి జీవితాల్లో వారు చేసే ప్రజాసేవలో మరింత అద్భుతంగా నాయన వారు వర్ధిల్లుగా సహాయం చేయండి. మనుషుల హృదయాల్లో మంచి నాయకులు అనే స్థానాన్ని వారు పొందుకునే విధంగా ప్రజలందరికీ నాయన సేవ చేయడానికి, మేలు చేయడానికి, చక్కని పరిపాలన అందించడానికి వారికి అతి భాగ్యాన్ని ఇవ్వండి, బాధ్యతను ఇవ్వండి. అదే సమయంలో వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతం చేయండి. వారితో పాటు వచ్చిన వారు నాయన చేస్తున్న ప్రజాసేవను దీవించండి. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు కావాలి అనుగ్రహించాలి. మనిషిని ప్రాణంగా ప్రేమించాం, ప్రాణాన్ని మనిషి కోసం ధారపోసాం. అని ప్రేమను ఆ ప్రియులందరూ కూడా అనుభవించి ఆ ప్రేమ మార్గంలో సంతోషంతోనూ సత్ప్రవర్తన కలిగి సహృదయముతో సమాజంలో సేవ చేసే ధన్యతను వారికి ఇవ్వండి. ప్రియులందరూ ప్రభు తిరిగి అయా వారి వారి ప్రాంతాలకు, గృహాలకు వెళుతున్నారు. క్షేమాన్ని ఇవ్వండి. మా ఒంగోలు పట్టణాన్ని, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ దీవించండి. మా రాష్ట్రాలను, దేశాన్ని ఆశీర్వదించున్నాయి. అధికారుల కోసం ప్రార్థన చేయమన్నాం. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారిని అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నా. వారు అద్భుతమైన పరిపాలన చేయుటకు మీ ఆశీర్వాదాన్ని, మీ మనస్సును, మీ చిత్తానుసారంగా పరిపాలన చేసేటటువంటి కృపను, ఆరోగ్యాన్ని అనుగ్రహించి దేశానికి, రాష్ట్రానికి మంచి చేసే ధన్యతను, ధన్యజీవులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించిన యేసు నామ పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము కూడి వచ్చిన మీకు, మీ కుటుంబాలకు సదాకాలము తోడే ఉండునుగా. ఆమేన్. అద్భుతంగా, అర్థవంతంగా ఈరోజు జరిగిందన్న వాళ్ళు గట్టిగా చెప్పకుండా మైకొస్తారా? థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరికీ హృదయపూర్వకమైన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి చేతి పట్టి మళ్ళా వచ్చే సంవత్సరం త్వరలో మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నాను. దేవుడిని బాగుగా తెలియజేస్తున్నాయి. థ్యాంక్ యూ. ఓవర్ టు సునీల్.